హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, చలికాలాన్ని మన పూర్వీకులు యమదమస్ట్రకాలం అంటారు. ఈ యమదమస్ట్రకాలంలో ప్రకృతిలో జరిగే మార్పుల నుండి మనల్ని, మన పిల్లల్ని ఎక్కువ డిసీజెస్ రాకుండా రక్షించుకోవడం ఎలా? ఇది మన పూర్వీకులు చూపిన దారేనండి. సింపుల్గా ప్రతిరోజు నువ్వుల నూనె దీపాన్ని మన ఇంట్లో వెలిగిస్తే చాలు. ఈ దీపం చలి నుండి వాతావరణంలోని క్రిముల బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. అప్పుడే పుట్టిన పసిపిల్లల నుండి పెద్ద ముసలి వాళ్ళ వరకు రక్షిస్తుంది. అది ఎలాగంటే 150 గ్రాములు లేక 200 గ్రాముల నూనె పట్టే ఇత్తలి లేక మట్టి ప్రమిదను తీసుకోండి. నేను అయితే మట్టి ప్రమిదనే తీసుకున్నాను, ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ఆ ప్రమిదలో నువ్వుల నూనెను గాని లేదా కొబ్బరి నూనెను గాని లేదా 2 నూనెలు కలిపి గాని పోసి, నేను మాత్రం 2 నూనెలు సగం సగం కలిపి తీసుకుంటాను. ఈ దీపాన్ని వెలిగించడానికి వంటకు వాడే నువ్వుల నూనెను, కొబ్బరి నూనెను వాడుతాను. ఎందుకంటే ఈ దీపం వెలిగించేది మన ఆరోగ్యం కోసమే కదండి. ఈ నూనెలు అయితే ఎక్కువ క్రిములను నశింపజేస్తాయని నా నమ్మకం. కొంచెం గడ్డ కర్పూరం కానీ లేక కొంచెం పచ్చ కర్పూరం కానీ ప్రమిదలో ఉన్న నూనెలో నలిపి వేసేయండి. నేను ఇప్పుడు పచ్చ కర్పూరం వేసినాను. తరువాత ప్రమిదలో 2 వత్తులు వేసి దీపం వెలిగించండి. దీపం మరీ పెద్దదిగా కాకుండా మరీ చిన్నదిగా కాకుండా మీడియంగా వెలిగేటట్టు వెలిగించండి. ఈ దీపాన్ని ఇంట్లో ఎక్కువగా తిరగని ప్లేసులో ఒక మూలగా పెట్టి జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఇలా ఈ దీపాన్ని మీ ఇంట్లో పెట్టి చూడండి, వెంటనే మార్పు మీకే తెలుస్తుంది. చలికాలంలో ప్రకృతిలో విపరీతమైన మార్పులు జరుగుతాయి. గాలిలో తేమ, మనకు హామ్ చేసే సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఉంటాయి. మన ఇంట్లో ఈ దీపం వెలిగించడం వలన ఈ దీపం విడుదల చేసే వేడికి తేమతో బరువెక్కి ఉన్న గాలి పలుచబడి అందులో ఉన్న క్రిములు కూడా నశిస్తాయి. అలా ఈ చలికాలంలో మనల్ని, మన పిల్లల్ని సూక్ష్మ క్రిముల బారిన పడకుండా కాపాడుకోగలము. దీపం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, గాలిలో ఉండే క్రిములను చంపుతుంది. మన ఇంట్లో కూడా వెచ్చగా ఉంటుంది. ఫ్రెండ్లీ నేచర్. రాత్రి పగలు చలి ఎక్కువగా ఉంటే 24 గంటలు ఈ దీపాన్ని వెలిగించండి, లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెలిగించుకోండి. అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా చలికాలంలో ఈ దీపంతో ఎక్కువ డిసీజులు రాకుండా కాపాడుకోవచ్చు. అది ఎలాగంటే, ఈ దీపం వారు ఉండే రూమ్ లో ఒక పక్కన పెట్టడమే గాలిలోని తేమ తగ్గి అందులోని క్రిములు నశించి రూమ్ వెచ్చగా మారి శ్వాస ఫ్రీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో కూడా ఫంగస్ రాదు. నేను ప్రాక్టికల్ గా చేసి చూసి మీకు చెబుతున్నాను. సూపర్ గా రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ఈ దీపాన్ని వెలిగించి చూడండి, తప్పకుండా రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఒకవేళ మీరు వంటకు వాడే నూనెలు వద్దు అనుకుంటే మామూలు దీపారాధన నూనెలు కూడా వాడుకోవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. మాఘమాసంలో శుక్ల సప్తమి రోజున రథ సప్తమి వస్తుంది. అప్పటి నుండి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు. మళ్ళీ తిరిగి ఆషాఢ మాసంలో శుక్ల ఏకాదశి రోజున తొలి ఏకాదశి వస్తుంది. అప్పటి నుండి సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణిస్తాడు. తొలి ఏకాదశి నుండి హిందువులకు పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకనగా అప్పటి నుండి భూమి మీద వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే సూర్యుడు దక్షిణాయనంగా తిరిగాక భూమి మీద సూర్యుని యొక్క వేడి చాలా వరకు తగ్గిపోతుంది. భూమి మీద వర్షాలు పడి సూర్యుని యొక్క వేడి తగ్గడం మూలాన ఆ సమయంలో క్రిమి కీటకాలు పురుడు పోసుకుంటాయి. అవి అలాగే పెరిగి పెరిగి ఎక్కువ అయిపోయి కార్తీక మాసం వచ్చేసరికి చెట్ల మీద, పుట్ల మీద, గట్ల మీద, ఇళ్లల్లో ఎక్కడ పట్టినా వాటి లార్వాలు, గుడ్లు ఉంటాయి.
అవి అన్నీ పురుడు పోసుకున్నాయి అంటే వాటిని తట్టుకుని నిలబడగలిగే శక్తి మానవునికి లేదు. మనిషి మనుగడకే ప్రమాదం. అందువలన మన పెద్దలు ఆలోచించి నువ్వుల నూనెతో దీపం పెడితే ఆ దీపం విడుదల చేసే వేడితో లార్వాలు, గుడ్లు, గాలిలోని క్రిములు చాలా వరకు చనిపోతాయి. మన పూర్వీకులు ఆనాడే ప్రయోగం చేసి నిరూపించినారు. ఉదాహరణకు సూర్యుని వేడి తగ్గిపోయి చలిగాలుల తీవ్రత పెరగడంతో క్రిమికీటకాలకు పురుడు పోసుకోవడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి వాతావరణం ఏర్పడకుండా ప్రతి ఒక్క ఇంట్లో నువ్వుల నూనె దీపాన్ని పెట్టి వేడి పుట్టించి ఆ వాతావరణాన్ని బ్రేక్ చెయ్యాలి. ఆ గుడ్లు, లార్వాలు అన్నీ పిగలకుండా చెయ్యాలి. ఒకవేళ మిగిలినవి పిగిలిన మన నివాసాల దగ్గరకు వస్తే ఆ వేడికి క్రిములు చాలా వరకు చనిపోతాయి. అలాగా మనల్ని మనమే కాపాడుకొనేలాగా మన పూర్వీకులు ఏనాడో మనకు దారి చూపినారు. ఈ దీపం కాన్సెప్ట్ ఏమిటంటే, చలికాలంలో ప్రతి ఒక్క ఇంట్లో దీపం వెలిగించి తేమతో, క్రిములతో బరువెక్కిన గాలిని పలుచబరిచి శ్వాస ఫ్రీగా తీసుకునేదానికే. అలా కాదు, మేము రూమ్ హీటర్ పెట్టుకుంటాము అనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ వాటి వల్ల మనకు ప్రకృతికి ప్రమాదమే కానీ ఒరిగేదేమీ లేదు. ఏసీల వాడకం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్లు ఎలా వస్తున్నాయో గమనించారు కదండి. అలానే రూమ్ హీటర్ వాడకం వల్ల కూడా ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, ఆలోచించండి. అలాగే ఇంకో విషయం అండి, ఇంట్లోకి ఎప్పుడు బయట గాలి ఫ్లోటింగ్ ఉండాలి. ఏ కాలంలో అయినా సరే, అప్పుడే మనకు ఎక్కువ రోగాలు రాకుండా ఉంటాయి. నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఎండాకాలంలో దక్షిణం మరియు పడమర నుండి గాలులు వీస్తాయి. చలికాలంలో ఉత్తరం మరియు తూర్పు నుండి గాలులు వీస్తాయి. అలాగే మీరు ఉండే ప్రదేశంలో ఎప్పుడు ఏ వైపు నుండి గాలులు వీస్తున్నాయో గమనించండి. ఎండాకాలం ఎలాగో మనము కిటికీలు అన్నీ తీసేస్తాం. వర్షాకాలం, చలికాలంలో మాత్రం ఎక్కువగా అన్ని కిటికీలు మూసివేస్తాం. అలా కిటికీలు అన్నీ ఎప్పుడూ ముయ్యకూడదు. అన్ని వేళలా ఒక్క కిటికీనైనా తీసిపెట్టాలి. ఇంట్లోకి ఏదో వైపు నుండి బయట గాలి రావాలి, లేకపోతే రోగాల బారిన పడతాము. భారతదేశానికి దక్షిణం వైపున కేరళ ఉంది. అక్కడ గంధపు చెట్లు, వనమూలికల చెట్లు ఎక్కువ. అటువైపు నుంచి వచ్చే గాలులు చాలా ఆరోగ్యకరం కాబట్టి ఆ వైపున కిటికీలు పెట్టాలి అంటారు. బెడ్రూమ్ కూడా అటువైపునే కట్టమంటారు. ఎందుకంటే ఆ వనమూలికల గాలి చాలా ఆరోగ్యకరం కాబట్టి. భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు ఉన్నాయి కాబట్టి చలికాలంలో అటువైపు నుండి హిమాలయ పర్వతాల మీదుగా గాలులు వీస్తాయి. చలికాలంలో ఏ వైపు నుండి గాలులు వీస్తున్నాయో ఆ వైపున కిటికీలు, తలుపులు అన్నీ మూసివేయండి. గాలులు వీచని వైపు కిటికీకి దోమల నెట్ వేసి ఒక్క డోర్ తీసిపెట్టండి. అది కిచెన్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా కావచ్చు. బయటి గాలి ఇంట్లోకి ఫ్లోటింగ్ ఉండాలి, అంతే. ఒకవేళ గాలి రాని కిటికీ బెడ్రూమ్లో ఉన్నది అనుకోండి, చలి ఎక్కువగా ఉన్నది కాబట్టి అప్పుడు ఆ కిటికీని కొంచెం తీసి దోమల నెట్ వేసి దానిపైన కర్టన్ వేసేయడమే. ఎలాగో అటువైపు నుండి గాలులు వీచడం లేదు కాబట్టి కర్టన్ ఎగరకుండా స్తబ్దుగా ఉంటుంది. చలి ఇంట్లోకి రాకుండా అడ్డుపడుతుంది. కిటికీకి, కర్టెన్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి గాలి ఫ్లోటింగ్ అవుతుంది. ఒకవేళ గాలి వచ్చే వైపు మాత్రమే మీ ఇంటికి కిటికీ ఉంది అనుకోండి, అప్పుడు కూడా కొంచెం డోర్ తీసి కర్టన్ వేయాల్సిందే. మనం సరిగ్గా ఆలోచించి ఈ ప్రకృతిని కొంచెం అర్థం చేసుకుంటే చాలండి. ఈ భూమి మీద ఎక్కువ రోగాలు రాకుండా బ్రతకడం చాలా ఈజీ. చలికాలంలో వారానికి ఒక్కసారైనా లేక 15 రోజులకు ఒక్కసారైనా జామాయిలాకు ఉంటుంది కదండి, ఇంగ్లీషులో యూకలిప్టస్ ఆకులు అంటారు.
ఇవి దొరకకపోతే ప్యూర్గా ఉండే యూకలిప్టస్ ఆయిల్ కొనుక్కోండి. జామ ఆయిల్ ఆకులు ఫ్రెష్గా దొరికితే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉండే 10 జామ ఆయిల్ ఆకులు తెచ్చుకోండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండేటప్పుడు కిటికీలు తలుపులు అన్నీ మూసేసి ఒక గిన్నెలో 1 లీటరు నీళ్లు పోసి అందులో జామాయిల్ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా త్రుంచివేయండి. ఆ గిన్నెపై మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఆ నీళ్లు రంగు మారే వరకు మీడియం మంట పెట్టి మరిగించండి. తరువాత గ్యాస్ ఆపేసి వెంటనే ఆ గిన్నెను ఇంటి మధ్యలో పెట్టి మూత తీసేయండి. ఆ నీళ్లు విడుదల చేసే ఆవిరికి ఊపిరితిత్తులు ఇల్లు ఫ్రెష్నెస్ సంతరించుకుంటాయి. 1 అరగంట తరువాత మీరు ఏ కిటికీని ఎప్పుడూ తీసి ఉంటారో ఆ కిటికీని తెరిచేయండి. అంతేనండి, చాలా సింపుల్. ఒళ్ళు నొప్పులు ఉంటే ఆ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెంగా త్రాగితే ఒళ్ళు నొప్పుల నుండి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. అలా కాదు మేము ఇంట్లో ధూపం వేస్తాము అన్నారు అనుకోండి, వేసుకోవచ్చు. కానీ ఆ ధూపం పొగ ఎక్కువ అయితే ఇప్పుడు మన చుట్టూ ఉండే పొల్యూషన్కి ఒక్కొక్కసారి గొంతు మంట లేక గొంతు గీసుకున్నట్టు అయిపోతుంది. ఒక్కోసారి పొడి దగ్గు కూడా వస్తుంది. బాగా గమనించండి. ఒకవేళ ధూపం వేశారు అనుకోండి, ఎక్కువ పొగ లేకుండా చూసుకోండి. దీపం పెట్టమంటే ఏదో పూజలు పునస్కారాలు ఇష్టమున్నా లేకపోయినా తీరిక ఉన్నా లేకపోయినా చేసేయమని కాదు దాని అర్థం. చలికాలంలో మనం భూమి మీద ఆరోగ్యంగా బ్రతకడానికి దారి చూపేదే ఈ దీపం. ఇష్టం ఉన్నవాళ్ళు పూజలు చేసుకోవచ్చు. మన పూర్వీకులు ఏ కాలంలో ఏ తిథుల్లో ఏమేమి పూజలు చెయ్యాలో అన్నీ మనకు తెలిపి ఉన్నారు. అవన్నీ చేసుకుంటే మనకు మరీ మంచిది. అవన్నీ చేసే తీరిక లేనివారు కనీసం చలికాలంలోనైనా ప్రతిరోజు నువ్వుల నూనె దీపాన్ని పెట్టండి. మన సనాతన ధర్మం ఏమి చెబుతుందంటే, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి పని చేసుకునే వారి ఆరోగ్యం బాగుంటుంది. మన శరీరంలోని ఆర్గాన్స్ కరెక్ట్ అయిన రీతిలో స్పందించి కరెక్ట్ అయిన మోతాదులో హార్మోన్స్ని విడుదల చేస్తాయి. తద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడి ఉంది. దీనిని మన ప్రాచీన విజ్ఞానం ప్రస్తుత ఆధునిక విజ్ఞానం రెండింటినీ ప్రామాణికంగా తీసుకుని నిరూపించబడినది. హిందువులకి తొలి ఏకాదశి మొదలు శ్రీరామ నవమి వరకు పండుగలే పండుగలు. ఆయా తిథుల్లో బెల్లంతో తయారు చేసిన పదార్థాలు, మినుములతో తయారు చేసిన పదార్థాలు, ఇంకా ఎన్నో రకాల పప్పులతో తయారు చేసిన పదార్థాలు అప్పుడప్పుడు తిని శరీరం బలాన్ని జీవాన్ని పుంజుకుంటుంది. అప్పుడు కానీ ఆ చలికి ఆ క్రిమికీటకాలతో పోరాడే శక్తి ఆ శరీరానికి వస్తుంది అని చెప్పేదే హిందువుల పండుగలు. శ్రీరామనవమి రోజున వడపప్పు పానకం పెడతారు. పెసరపప్పుతో చేసిన వడపప్పు మన శరీరంలోని వేడిని సమతుల్యం చేస్తుంది. బెల్లం, సొంఠి, మిరియాలు, యాలుకలు, పచ్చకర్పూరం ఈ 5 రకాలు కలిపిన పానకం కడుపులోనికి వెళ్ళి అక్కడ కఫం ఏదైనా ఉంటే దానిని తెంచి క్లీన్ చేసి కడుపులో జీవాన్ని పుట్టించి శరీరాన్ని ఎండలకు తట్టుకునేలా తయారు చేస్తుంది. కరోనా టైంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీపాలు పెట్టమంటే పెట్టినాము, చప్పట్లు కొట్టమంటే కొట్టినాము. దీపాలు పెట్టడం వలన క్రిములు చనిపోతాయి. చప్పట్లు కొట్టడం మూలాన గుండె యాక్టివేట్ అవుతుంది. ఇది సింపుల్ టెక్నిక్. ఇది మన పూర్వీకుల కాలం నుండే వస్తుంది. ఎలాగంటే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు తీరిన వాళ్లకు ఎక్కువ పని ఉండదు కనుక ఇలాంటి వారు అందరూ కలిసి ఒక గుడి దగ్గర దీపం పెట్టుకుని భజనలు చేసేవారు. దీనిని మనమందరము మర్చిపోయినాము. అదేదో వీళ్ళు కొత్తగా కనిపెట్టినట్టుగా చప్పట్లు కొట్టండి, హార్ట్ యాక్టివేట్ అవుతుంది, రీసెర్చ్ చేసి మేము కనిపెట్టినాము అని చెబుతున్నారు. మనము
ఎక్కడికి పోతున్నాము, ఏమైపోతున్నాము కొంచెం ఆలోచించండి ప్లీజ్. ఆరోగ్యంగా బ్రతకడానికి మనం చెయ్యాల్సినవి చెయ్యకుండా అన్నింటినీ ప్రభుత్వాలకే వదిలేస్తున్నాము. వాళ్ళు ఏవేవో వ్యాక్సిన్లు కనిపెట్టి ఏవేవో ప్రయోగాలు చేసి మన మీద ప్రయోగిస్తున్నారు. వాటి వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. ఆలోచించండి ఫ్రెండ్స్. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.